హల్లెలూయా. ఏదైనా వాక్యము యోన్ దెబిరిం 19వ తారీఖు 12వ నెల 2024వ సంవత్సరం. మన దేవుడిస్తున్న చక్కటి మాట అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయము 19వ వచనం. యూదుల కుట్రల వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడిచొచ్చు పూర్ణమైన వినయ భావముతో మరియు నేనెలాగూ ప్రభువును సేవించుచుంటునో మీకే తెలియను. కన్నీళ్లు విడుస్తూ అపోస్తలుడైన పౌలు వినయ భావముతో ప్రార్థించేవాడట, దేవునిని సేవించేవాడట. అపోస్తలుడైన పౌలు ఇటువంటి కుట్రలు ఇటువంటి శ్రమలు ఉన్నప్పుడు ఏకాంతముగా వెళ్ళి యూదుల వలన కుట్రల వలన ఎన్నో శ్రమలు వచ్చినప్పుడు శోధనలు వచ్చినప్పుడు కన్నీళ్లు విడుస్తూ ప్రార్థించి నేను దేవుణ్ణి సేవించాను అని మాట్లాడుతూ ఉన్నాడు. ఇది ప్రాముఖ్యమైన అంశం. నీ జీవితంలో శోధనలు వస్తున్నప్పుడు నీవు ఇంకా దేవుని సన్నిధికి దగ్గరగా వెళ్ళిపో. దేవుడు నీతో పాటు ఉంటాడు, దేవుడు నిన్ను దీవిస్తాడు. ఈ యొక్క వినయాన్ని హిబ్రూలో ఖనా అని అంటారు, గ్రీకులో తోపై నూఫ్రో సునేస్ అని అంటారు. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్.